హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనకి మే 3 నుండి మే 9 వరకు ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతున్నాయి కదా. సో దానికి సంబంధించి ఒక టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని ఎల్టీఎక్స్ క్లాసెస్ లాంచ్ చేయడం జరిగిందనమాట. ఆ టెస్ట్ సిరీస్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. అయితే మనకి గ్రూప్ 1 మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్ మోడ్లో ఉంటుంది, అది అందరికీ తెలిసిండేది. అండ్ మనం ఒకసారి లాస్ట్ టైం గ్రూప్ 1 మెయిన్స్ మనకి జరిగింది కదా 2022ది. సో ఆ నోటిఫికేషన్లో సెలెక్ట్ అయిన వాళ్ళ మార్క్స్ని బట్టి మనకు తెలిసిండేది ఏంటి అని అంటే, మనకి మెయిన్స్ ప్లస్ పర్సనాలిటీ టెస్ట్ 2 స్టేజెస్ ఉంటుంది కదా ప్రిలిమ్స్ తర్వాత. మెయిన్స్లో ఒక ఓపెన్ క్యాండిడేట్ గ్రూప్ 1 ఏదో ఒక సర్వీస్ తెచ్చుకోవాలి అని అంటే కట్ ఆఫ్ అంటే మనం ఒక సర్వీస్ రావాలి అని అంటే ఓపెన్ క్యాండిడేట్కి 750కి కాను 400 మార్క్స్ అన్న వచ్చి ఉండాలి. అండ్ విత్ ఇంటర్వ్యూ అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్లో అతని పేరు ఉండాలి అని అంటే మనకి కనీసం 475 అయి ఉండాలి ఓపెన్ మేల్ క్యాండిడేట్కి. అండ్ దాన్ని బట్టి మనకి రిజర్వేషన్స్, దాన్ని బట్టి కట్ ఆఫ్స్ అనేవి డిక్రీజ్ అవుతూ వెళ్తుంది కదా. సో ఒక ఓపెన్ మేల్ క్యాండిడేట్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉండాలి అంటే అవుట్ ఆఫ్ 750 475 మార్క్స్ స్కోర్ చేసినట్టయితే వస్తుంది ఏదో ఒక సర్వీస్. సో దీన్ని బట్టి మనకు తెలిసిండేది ఏంటి, 75 అవుట్ ఆఫ్ 75 మనం పర్సనాలిటీ టెస్ట్లో తెచ్చుకోలేము కాబట్టి మ్యాక్సిమం స్కోర్ మనము మెయిన్స్లోనే తెచ్చుకోవాలి. సో మెయిన్స్లో మనకి ఎన్ని పేపర్స్ ఉన్నాయి, ఎస్ఏ కాకుండా జిఎస్ జనరల్ స్టడీస్ పేపర్స్ 4 ఉన్నాయి కదా. సో ఈ 4 ప్లస్ ఒక జనరల్ ఎస్ఏ పేపర్, టోటల్ ఈ 5 పేపర్స్కి సంబంధించి మ్యాక్సిమం స్కోర్ మనం తెచ్చుకోవాలి అని అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ర్యాంకర్ అయినా ఎవరైనా సరే చెప్పేది ఏంటి అని అంటే, మనకి ఫస్ట్ ఈ టెస్ట్ సిరీస్ రాసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. మాక్ ఎగ్జామ్స్ ఎంత బాగా రాస్తే మెయిన్ ఎగ్జామ్లో మనకి అంత ఫ్లో ఉంటుందన్నమాట, అంత ఈజీగా మనం ప్రాపర్గా అడిగిన క్వశ్చన్ని నీట్గా అడ్రస్ చేసి పాయింట్స్ని ప్రాపర్గా పెట్టగలుగుతాం. సో కాబట్టి ఆ టెస్ట్ సిరీస్ దట్టు ఒక మంచి మెంటార్ తోటి దాన్ని ఎవాల్యుయేట్ చేయించుకొని మీకున్న మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ సపోర్ట్ ఇవ్వడానికి ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏపీపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ మీకు అందరికీ ఆల్రెడీ తెలిసిన విషయమే దట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ నుండి రీసెంట్గా జరిగినటువంటి టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్లో గ్రూప్ 1లో అమోఘ్ అనే అబ్బాయికి ఆల్రెడీ గ్రూప్ 1 సర్వీస్ కూడా కన్ఫర్మ్ అయిందనమాట. సో అతను కూడా చెప్పిండేది ఏంటి, మీకు ఒక టెస్టిమోనియల్ లాగా ఇవ్వడం జరిగింది, మీరు చూసే ఉండిండొచ్చు. దట్ టెస్ట్ సిరీస్ అనేది చాలా హెల్ప్ అయింది నాకు అని చెప్పాడనమాట. సో మీరు కూడా ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫర్ చేస్తున్న టెస్ట్ సిరీస్ని వితిన్ ఈ 30 డేస్లో ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు అనే దాన్ని బట్టి మనం ఒక షెడ్యూల్ చేయడం జరిగింది. సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి, మెంటర్షిప్ని వాడుకోండి, టెస్ట్ సిరీస్ దీన్ని యూజ్ చేసుకొని మంచి మార్క్స్ స్కోర్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాము. ఇంకా డీటెయిల్స్ విషయానికి వస్తే టోటల్గా మనకి 30 డేసే టైం ఉంది కాబట్టి ఓన్లీ 10 టెస్ట్ మాత్రమే ఉంటాయి. బట్ ఈ 10 టెస్ట్ చాలా డీటెయిల్డ్గా మనకి ఏమంటారంటే ఏపీపీఎస్సి ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మనకి ఇంటర్నల్ చాయిస్ తోటి ఉంటుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుందన్నమాట. సో అదే ప్యాటర్న్లో 10 టెస్ట్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. అండ్ మీకు పేపర్ కరెక్షన్ ఉంటుంది, డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి. అండ్ దాంతోపాటు మీకు ఇంటర్నల్ చాయిస్ అంటే మనకి 1లో ఏ బి అని ఉంటుంది కదా. సో అట్లా టోటల్గా ఈచ్ పేపర్లో 15 క్వశ్చన్స్ రాయాలి మనము, అంటే టోటల్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే మనకి 30 క్వశ్చన్స్కి కూడా మోడల్ ఆన్సర్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ టోటల్ ప్రాసెస్కి ఫీ ఎంత అంటే 5000 రూపీస్. అండ్ మీకు దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com ఆర్ డౌన్లోడ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ ఫర్ మోర్ డీటెయిల్స్ అనమాట. సో దీనికి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మేడం మీకు ఇంకా ఫర్దర్గా డీటెయిల్గా చెప్తారు, షెడ్యూల్ గురించి, షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఎలా అవన్నీ చెప్తారనమాట. ఓకే, సో ఒకసారి మనం షెడ్యూల్ చూద్దాము. టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఎలా ఉంటుంది అంటే, టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి జిఎస్ పేపర్ 1 వచ్చేసి ఏమేమి ఉంటుంది, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ అండ్ ఏపీ జాగ్రఫీ. సో టోటల్ 3 సెక్షన్స్ కదా. సెక్షన్ 1లో వచ్చేసి సెక్షన్ ఏ వచ్చేసి ఇండియన్ హిస్టరీ, బి వచ్చేసి ఏపీ హిస్టరీ, సెక్షన్ సి వచ్చేసి ఇండియన్ అండ్ ఏపీ జాగ్రఫీ కలిపి ఒక సెక్షన్ ఉంటుంది. సో ఏప్రిల్ 1 పేపర్ ఏంటి అని అంటే ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, ఏపీ హిస్టరీ అండ్ కల్చర్ కలిపి ఒక టెస్ట్ లాగా మీకు టెస్ట్ నెంబర్ 1 అనమాట.
సో 1st ఏప్రిల్ అది ఉంటుంది. అండ్ తర్వాత 3 డేస్ గ్యాప్ తోటి 4th ఏప్రిల్ రోజు జాగ్రఫీ. ఇక్కడ జాగ్రఫీలో ఇండియన్ అండ్ ఏపీ జాగ్రఫీలో అంటే యూనిట్స్ 1, 3 అండ్ 4 మనకి ఏపీపీఎస్సీ ఇచ్చిన సిలబస్ ప్రకారం 1, 3, 4 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో జాగ్రఫీలో అవి. అండ్ దాంతోపాటు ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలో డెవలప్మెంట్ వర్సెస్ నేచర్ అంటే ఎన్విరాన్మెంట్ పార్ట్ ఉంటుంది కదా. సో జిఎస్ పేపర్ 4 అనమాట అది. దాంట్లో యూనిట్ 5 అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో యూనిట్ 6 ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. వీటిని మనం జాగ్రఫీ తోటి ఇక్కడ మెర్జ్ చేయడం జరిగింది, ఎందుకంటే ఇవి రిలేటెడ్ టాపిక్స్ అనమాట. సో ఇక్కడ 1, 3, 4 చదివేటప్పుడు మనకి దీనికి రిలవెంట్గా ఉండే ఎన్విరాన్మెంట్, తర్వాత ఎన్విరాన్మెంట్లో డెవలప్మెంట్ వర్సెస్ నేచర్ చాప్టర్ అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇవి ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉన్నవి. కాబట్టి మీరు చదివేటప్పుడైనా, నోట్స్ చేసుకునేటప్పుడైనా, రివిజన్కైనా, టెస్ట్ సిరీస్కైనా కూడా ఇట్లా ఒక దగ్గరవన్నీ ఒక దగ్గరే చదివి, ఒక రిలేటెడ్ టాపిక్స్ అన్నీ ఒక దగ్గర చదివితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. సో కాబట్టి 4th ఏప్రిల్న సెకండ్ టెస్ట్గా ఇవి పెట్టడం జరిగింది. అండ్ థర్డ్ టెస్ట్ నెంబర్ 3 వచ్చేసి 7th ఏప్రిల్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి జాగ్రఫీలో మళ్ళీ ఇక్కడ మిగిలిపోయినవి 1, 3, 4 పెట్టాం కదా. ఇక్కడ వచ్చేసి 2 and 5. ఇక్కడ ఏమేమి వస్తాయి? 2 అంటే ఎకనామిక్ జాగ్రఫీ వస్తుంది అండ్ యూనిట్ 5 అంటే ఫ్లోరా అండ్ ఫానా వస్తుంది. సో ఈ టాపిక్స్ మీద జాగ్రఫీవి. అండ్ దాంతోపాటు మనకి ఎస్సే కూడా ఉంటుందన్నమాట. ఎస్సేలో మామూలుగా మనకి ఎన్ని ఎస్సేస్ ఉంటాయి? 9 ఎస్సేస్ ఇవ్వడం జరుగుతుంది. 3 సెక్షన్స్గా డివైడ్ చేశారు కదా. ఒకటి వచ్చేసి కరెంట్ అఫైర్స్, రెండోది వచ్చేసి రెండో దాంట్లో కరెంట్ అఫైర్స్ అంటే మనకి ఒకటి ఇంటర్నేషనల్, ఒకటి నేషనల్, ఒకటి స్టేట్ కరెంట్ అఫైర్స్. సో అట్లా మూడిటి మీద 3 ఎస్సేస్ ఇస్తారు. వీ నీడ్ టు రైట్ 1. సెక్షన్ 2లో వచ్చేసి సోషియో పొలిటికల్, సోషియో ఎకనామికల్, సోషియో ఎన్విరాన్మెంటల్ ఇస్తారు. అండ్ థర్డ్ సెక్షన్లో ఏంటి? హిస్టారికల్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్, ఇష్యూస్ ఆఫ్ సివిక్ అవేర్నెస్, రిఫ్లెక్టివ్ టాపిక్స్. సో ఈ మూడిట్లో మనం ఒకటి రాయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అని అంటే 7th ఏప్రిల్ రోజు సెక్షన్ 1లో కరెంట్ అఫైర్స్ మీద ఒక ఎస్సే రాయాలి. అండ్ సెక్షన్ 2లో సోషియో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఎందుకంటే మీరు ఇక్కడ ఎస్సే రాయాలి అంటే జిఎస్ మీద మీకు గ్రిప్ ఉండాలి. సో అంతకు ముందు టెస్ట్లోనే మనం ఎన్విరాన్మెంట్వి కవర్ చేసాం కాబట్టి ఇక్కడ ఎస్సేలో సోషియో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద టెస్ట్ పెడుతున్నాము. అండ్ థర్డ్ సెక్షన్ వచ్చేసి ఇష్యూస్ రిలేటెడ్ టు సివిక్ అవేర్నెస్, దీని మీద ఒక ఎస్సే అనేది రాయాల్సి ఉంటుంది 7th ఏప్రిల్న. అండ్ నెక్స్ట్ 11th ఏప్రిల్ రోజు ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. మొత్తం మనకి జిఎస్ పేపర్ 2లో పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్, ఎథిక్స్, లా ఇవి కదా ఉంటాయి. దాంట్లో ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ మీద మాత్రమే 11th ఏప్రిల్ రోజు ఒక ఫుల్ లెంత్ టెస్ట్. తర్వాత 14th ఏప్రిల్ టెస్ట్ నెంబర్ 5. 14th ఏప్రిల్న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్, ఎథిక్స్ అండ్ లా ఈ అంతా కలిపి, అంటే ఇక్కడికి మొత్తం మనకి జిఎస్ పేపర్ 2 కంప్లీట్ అయిపోతుంది. ఎస్ఏ కాకుండా జిఎస్లో పేపర్ 1 అంటే ఇది హిస్టరీ జాగ్రఫీ కదా. జిఎస్ పేపర్ 2 అంటే పాలిటీ కాన్స్టిట్యూషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్, ఎథిక్స్, లా. సో జిఎస్ పేపర్ 2 14th ఏప్రిల్, 11th ఏప్రిల్, 14th ఏప్రిల్కి జిఎస్ పేపర్ 2 కవర్ అయిపోతుంది. నెక్స్ట్ 6th టెస్ట్ నెంబర్ 6 17th ఏప్రిల్న ఎకానమీ పేపర్, జిఎస్ పేపర్ 3 అనమాట. ఎకానమీలో మేజర్ ఛాలెంజెస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఇంక్లూసివ్ గ్రోత్, రిసోర్స్ మొబిలైజేషన్, బడ్జెటింగ్ ఇన్ ఇండియా అండ్ ఏపీ, అన్ని టాపిక్స్ కవర్ అయిపోతాయి. ఇక్కడ మనకి ఏం కవర్ అవ్వలేదు ఎకానమీలో? ఇక్కడ 3 సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ ఇండియాది ఉంది, ఏపీది ఉంది కదా. సో అవి రెండు కలిపి 20th ఏప్రిల్ టెస్ట్ నెంబర్ 7 కింద పెట్టుకుంటున్నాం. ఇండియాలో 3 సెక్టార్స్, ఏపీలో 3 సెక్టార్స్. ఇది మాత్రం ఒక సపరేట్ టెస్ట్, ఎందుకంటే ఇది చాలా పెద్ద టాపిక్ కాబట్టి ఇది మాత్రం ఒక సపరేట్ టెస్ట్గా పెట్టుకుంటున్నాము. మిగతా ఎకానమీ పోర్షన్ అంతా 17th ఏప్రిల్లో కవర్ అయిపోతుంది. సో 17th and 20th ఏప్రిల్ వచ్చేసరికి మనకి ఈ 2 టెస్ట్లలో జిఎస్ పేపర్ 3 అనేది అంటే ఎకానమీ పోర్షన్ కవర్ అయిపోతుంది. నెక్స్ట్ 8th టెస్ట్ నెంబర్ 8 23rd ఏప్రిల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ది యూనిట్ 1 పాలసీస్, స్కీమ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, ఐసిటీ అనేది యూనిట్ 2 అవుతుంది. స్పేస్, డిఫెన్స్, న్యూక్లియర్ వచ్చేసి యూనిట్ 3 అవుతుంది. ఎనర్జీ నీడ్స్ 4. సో 1 to 4 టాపిక్స్ ఇన్ జిఎస్ 4 అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో యూనిట్స్ 1 to 4 మనకి 23rd ఏప్రిల్ టెస్ట్లో కవర్ అయిపోతుంది. ఇంకా మనకి 5, 6 వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ జాగ్రఫీతో మనం కవర్ చేసుకున్నాం పైన కదా. సో ఇక్కడ డెవలప్మెంట్ వర్సెస్ నేచర్, ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ 5, 6 పైన కవర్ అయిపోయింది. ఇంకా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో పెండింగ్ ఉన్నవేవి 7, 8, 9. 7 అంటే బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ వస్తుంది. 8 అంటే పబ్లిక్ హెల్త్, 9 వచ్చేసి ఐపీఆర్ రిలేటెడ్ ఇష్యూస్.
సో ఈ 7, 8, 9 ఈ 3 యూనిట్స్ వచ్చేసి 24th April టెస్ట్ నెంబర్ 9 కింద పెట్టుకోవడం జరిగిందనమాట. సో దీంతో ఎస్ఎన్టీకి 2 టెస్ట్లలో ఎస్ఎన్టీ ఇక్కడ 2 ప్లస్ పైన మనకి 5 and 6 మొత్తం కలిపి ఎస్ఎన్టీ పోర్షన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ లాస్ట్ టెస్ట్ 10th టెస్ట్ 27th April మనం పెట్టుకుంటున్నాము. ఇది మళ్ళీ ఎస్ఏ అనమాట. ఏంటంటే ఒకటి కరెంట్ అఫైర్స్ అండ్ సెక్షన్ 2లో వచ్చేసి సోషియో పొలిటికల్ ఎకనామికల్ ఇష్యూస్, ఆల్రెడీ ఎన్విరాన్మెంటల్ పైన అయిపోయింది కాబట్టి, అండ్ సెక్షన్ 3లో హిస్టారికల్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్, రిఫ్లెక్టివ్ టాపిక్స్. సో దీంతో మొత్తం టోటల్గా 10 టెస్ట్లలో 27th Aprilకి, April 1st స్టార్ట్ చేస్తే 27th Aprilకి టోటల్ 10 టెస్ట్లలో మనం మొత్తం సిలబస్ని కవర్ చేసేస్తాము. మనకి యాజ్ పర్ ఏపీపీఎస్సీ ప్యాటర్న్ క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిఫికల్టీ లెవెల్ కూడా అంతే ఉంటుంది. ఇట్ విల్ బీ ఏ మిక్స్ ఆఫ్ స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనమాట. సో కాబట్టి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు. టెస్ట్ సిరీస్ రాయండి, ఎవాల్యుయేషన్ టైమ్లీ ఎవాల్యుయేషన్ అనేది ఉంటుంది, డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా, అండ్ ప్రతి ఒక్క క్వశ్చన్కి మోడల్ ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అండ్ హియర్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ ఎల్టీఎక్స్ క్లాసెస్, వైజాగ్లో ఉంది, మీకు అందరికీ తెలిసిందే. సో ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే చెప్తారు. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ది బెస్ట్. బై.